సో ఏంటి బన్నీ గారి రియాక్షన్ ఏంటి ఈ 15 డేస్లో? హ్మ్. సో బన్నీ గారితో ఈ పుష్ప సాంగ్ చేయించారు. సో అంతకుముందు అంటాం అంటే ఏదో 1-2 రోజులు చేసుంటారు. ఓకే, కొంచెం ఆయనతో జర్నీ చేసే టైం చాలా తక్కువ. బట్ పుష్ప 2లో చూస్తే ఆయనతో జర్నీ చేసిన టైం ఎక్కువ కాబట్టి చాలా ఎక్కువ. సో ఏంటి ఏం నేర్చుకున్నారు అంటే మీరు? ఇంకా ఏమన్నా కొత్త విజయ్ లాగా మారిపోయారా ఆయనతో తిరిగిన తర్వాత? అంటే బన్నీ గారు డెఫినెట్గా ఇప్పుడు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఈ సినిమా అనేది. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే మేము పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అయిపోద్ది. అండ్ అలాగే ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అంటే ఈ సినిమాలో వర్క్ చేసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఓకే. సో అండ్ అలాగే ఇప్పుడు మీరు చెప్పినాడు నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ కాస్ట్యూమ్ గురించి అవని అండ్ ఇలాంటి డీటెయిల్స్ అనేది అలాంటి సజెషన్స్ చాలా బాగా చెప్తారు. ఓకే. అంటే ఈ 15 డేస్లో సో ఆయనతో వర్క్ చేసిన ఈ ఏదైనా ఒక మర్చిపోలేని ఒక బ్యూటిఫుల్ మెమరీ లైఫ్ లాంగ్ ఏదైనా ఒక ఫన్నీ. సో ఎందుకంటే మామూలుగానే ఆయన కొంచెం చూస్తాకి సీరియస్గా ఎవరిని పట్టించుకోరు అన్నట్టున్నా సో బన్నీ గారు చాలా అల్లరి చేస్తారు, చాలా జోక్స్ వేస్తారు, అందరినీ చాలా చక్కగా. సో ఏంటి దాని గురించి మనం అంటే కూడా లేదండి అంటే ఇప్పుడు మాతో జాలీగానే ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు ఇప్పుడు చెప్పినట్టు ఏదో టెన్షన్లో ఉండి అలా అలా ఏమి ఉండరు. ఎప్పుడు ఏంటంటే కానీ మాతో ఉన్నంతసేపు ఆ జాలీగా ఉండి ఇంకెలా చేద్దాం సినిమా గురించి డిస్కషన్, ఇంకెలా చేద్దాం ఈ మూమెంట్ ఎలా వెళ్తే బాగుంటుందా, ఇంకేమైనా చెయ్యొచ్చా అనే డిస్కషన్తో చేసినప్పుడు సడన్గా మళ్ళీ షార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన ఒక జోన్లోకి వెళ్ళిపోతారు. ఓకే. మీరు చెప్పిన స్టెప్స్ ఏమన్నా బన్నీ గారు కొంచెం ఆయనకి తగ్గట్టు కొంచెం చేంజెస్ చేసి? లేదండి, నేను చేసిందన్నీ చెప్పాను కదా, ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి అండ్ ఆ క్యారెక్టర్స్ని బట్టి కంపోజ్ చేసింది. ఇంకా అందులో అదిరిపోయింది అందులో డౌట్. ఓకే. సో బ్యాక్ టు మళ్ళీ ఒకసారి మీ దానికి వస్తే అండ్ పుష్ప స్టెప్స్ చాలామంది వేశారు. అవును. సో చాలా బాగా వైరల్ అయింది. అవును. కానీ అన్నిటికంటే నాకు బాగా ఇష్టమైన వీడియో మీరు సుమా గారు వేసిన డాన్స్. అసలు సుమా గారు మామూలుగానే చక్కగా అల్లరి చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సో అందులోనూ మీరు ఇద్దరు వేసిన పుష్ప స్టెప్ ఇలా మళ్ళీ దానికి తగ్గట్టు ఎడిటింగ్ మీరు బాగా వేస్తున్నారు, ఆవిడేమో సరిగ్గా ఎడిటింగ్, దానికేమో మళ్ళీ వెనకాల బ్యాక్గ్రౌండ్ రావట్లేదా? సో ఏంటి సుమా గారితో ఈ పుష్ప స్టెప్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏం చెప్తారు? లేదు, సుమా అక్క అయితే చాలా ఫన్నీ అసలు. అంటే ఆవిడతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఏంటంటే చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఆవిడే గ్లాస్ తీసుకొని మాస్టర్ ఇలానైనా అనగానే అందులో ఉన్న వాటర్ పడిపోవడం. సో అదే ఆవిడతో నాకు మంచి ఎక్స్పీరియన్స్ అది. అంటే మంచి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే లాస్ట్ టైం బబుల్ గేమ్ అని వాళ్ళ అబ్బాయి చేసాం. సో ఆ బేబీ జిలేబీ అనే ఒక సాంగ్, అది కూడా మంచి హిట్ అయింది, మంచి వైరల్ అయింది. సో అలా చాలా మంచి మెమొరీస్ ఉన్నాయి. అంటే పుష్ప సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ స్టెప్స్ చూసి ఇండస్ట్రీ నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయా? నాకు మళ్ళీ మా రామ్ సార్ చెప్పారు, చాలా బాగుంది విజయ్, ఆ మూమెంట్స్ అసలు ఆ టీ మూమెంట్ అదిరిపోయింది. హీరో రామ్ గారు. అండ్ తర్వాత మళ్ళీ ఫోన్ మూమెంట్ అదిరిపోయిందని చెప్పారు, ఆయనకి చాలా బాగా నచ్చాయి. అండ్ హరీష్ శంకర్ గారు కూడా లాస్ట్ టైం కలిసినప్పుడు ఆయన కూడా చాలా. హరీష్ శంకర్ గారిని ఎక్కడ కలిసారు? ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో ఏమైనా కలిసారా? లేదండి, మిస్టర్ బచ్చన్ అప్పుడు కలిసినప్పుడు చెప్పారనమాట. కలిసినప్పుడు ఆయన మాస్టర్ అది ఆ మూమెంట్ అసలు చాలా బాగుంది, ఆ టీ మూమెంట్ అవని, ఆ షూ మూమెంట్ అవని, ఫోన్ మూమెంట్ చాలా బాగుంది, సూపర్ అని చెప్పారు. ఇంకంతే. బట్ అదే నెక్స్ట్ టైం మనం కలిసి చేద్దాం అని అన్నారు. సూపర్, డెఫినెట్ గా ఐ హోప్. ఓకే, బ్రేకింగ్ న్యూస్, త్వరలో పవన్ కళ్యాణ్ గారిని కొరియోగ్రఫీ చేయబోతున్నా పోలంకి విజయ్ గారు. మెగా ఫ్యామిలీ నుంచి ఏం కాల్స్ రాలేదా? మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కడైనా కనిపించినప్పుడు విష్ చేయటం, బాగా చేయించాను ఇలాగా? లేదు, ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మట్కా చేశారు కదా, చేశారు. మట్కాలో వరుణ్ తేజ్ గారితో ఏమి ఈ డిస్కషన్ రాలేదు? వరుణ్ తేజ్ గారు ఆ సాంగ్ లో లేరండి, ఓన్లీ ఐటమ్ సాంగ్ అనమాట. వరుణ్ తేజ్ గారు ఉన్నారు. నార్మల్గా కలిసినప్పుడు చాలా మంది చెప్తారండి, ఇప్పుడు నిహారిక గారు కూడా ఆ స్టెప్స్ చాలా బాగున్నాయి మాస్టర్ అని చెప్పి. అండ్ మా సిరీస్ సార్ కూడా
కంగ్రాచులేషన్స్ విజయ్ మాస్టర్, చాలా బాగా చేశారు Okay. అని సిరీస్ సార్ కూడా చెప్పారు. అంటే Yeah, yeah. అది ఇప్పుడు ఈ సాంగే కాకుండా గంగమ్మ తల్లి అదో సాంగ్ ఉందా మాస్టర్? అది మొత్తం అసలు మామూలుగానే ఒక చిన్న ఒక ఫస్ట్ గ్లిమ్స్ లాగా రిలీజ్ చేసినప్పుడు ఆయన ఆ చీర కట్టుకుని గంగమ్మ తల్లి మెల్లో నిమ్మకాయలు వేసుకుని ఒక పవర్ఫుల్ వాక్ స్టైల్లో నడుచుకుంటూ వస్తుంటేనే మాకు ఇక్కడ గూస్ బంప్స్. అసలు ఆ సీక్వెన్స్ గురించి ఏం చెప్తారు? గంగమ్మ తల్లి జాతర అంటే అందరికీ గుర్తుండిపోయేలాగా పూనకాలు వచ్చేస్తాయండి.